బాబేం పెట్టాడు? రే యదవా, నీకొక అమ్మాయి ఫోటో పెట్టాను. సాయంత్రం వెళ్ళి ఆ అబ్బాయిని చూడు. ఒకవేళ నచ్చితే మాట్లాడదాం. మా బాబుకి ఇంకో పనే లేదమ్మా. ఇదేంటి అన్నోన్ నెంబర్లో ఉంది? బాబు చెప్పిన అమ్మాయి ఏమేనేమో. ఓకే, ఎలా చేశాను? పిల్ల కత్తిలా ఉంది. తినేనా? మా బాబు కొంచెం లేదు. ఎక్స్క్యూజ్ మీ, 1 కప్ కాఫీ. చిచిచి, నేను వెయిటర్ కాదండి. ఓ సారీ. ఇట్స్ ఓకే. ఎవరికోసం నన్ను వెయిట్ చేస్తున్నారా? అవును, మా అమ్మ వాళ్ళు ఒక అబ్బాయిని కలవమని చెప్తే వచ్చాను. పెళ్లి చూపులా? చూపుల వరకే, పెళ్లి కాదు. మరి మీరు? నేను ఒక అమ్మాయిని కలవడానికి వచ్చా. డాడీ వాళ్ళు చెప్తే. ఓ, మీరు కూడా పెళ్లి చూపులకే వచ్చారా? అలాంటిదే. వీడు ఇంకా రాలేదు. ఛీ, ఈ ఎదవలకి అసలు టైం సెన్సే లేదు. హోల్డ్ ఆన్. వాట్ ఆర్ యూ టాకింగ్? మాకు టైం సెన్స్ లేదా? మా అయ్య లేవకముందు ఇంటి బయట ఉంటా, పన్న తర్వాత ఇంటి లోపట ఉంటా. టైం అంటే కౌశిక్ అంటే టైం. ఎక్కలేని ఎదవలందరూ నాకే తగులుతారు. అమ్మాయిలందరూ ఎదవలకే పడతారు. చా సార్, ఆర్డర్ సార్. టు చిల్డ్ బి విత్ చిలివింగ్. అవన్నీ ఏమొద్దమ్మా, టు హాట్ కాఫీ. అసలే మేడం హాట్గా ఉన్నారు. పట్టుకొచ్చి. ఓకే సార్. ఇంతకీ మీకు ఎన్నో పెళ్లి చూపులు ఇది? 25th. అబ్బో, సిల్వర్ జూబ్లీ అన్నమాట. సారీ. సరే, మరి మీదెన్నో పెళ్లి చూపులు ఇది? అది అబ్బో, ఆలోచిస్తున్నావంటే పెద్ద లిస్ట్ అయి ఉంటుంది. 29. అబ్బాయి గారిది సిల్వర్ జూబ్లీ కూడా దాటేసింది అనమాట. ఏదో మీలాంటి వాళ్ళ దయ వల్ల. మరి ఇన్ని మ్యాచెస్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయి? యాక్చువల్గా నాకే ఎవరు నచ్చలేదు. నిజం చెప్పబ్బాయి. నేనే ఎవరికి నచ్చలేదు. ఇది రియాలిటీ. మరి మీ మ్యాచెస్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయి? మనసుకు నచ్చిన వాడు దొరక్క. ఎలాంటి వారు కావాలో అమ్మాయి గారికి? ప్రతి అమ్మాయి చిన్నప్పుడు నాన్న చేపట్టుకొని నడవడం మొదలు పెడుతుంది. తర్వాత భర్త చేపట్టుకొని మిగతా జీవితం ముగిస్తుంది. అర్థమైంది. మీ నాన్నలా చూసుకునే అబ్బాయి కోసమే కదా వెయిటింగ్? అవును. అయినా మిమ్మల్ని ఎందుకు అంతమంది రిజెక్ట్ చేశారు? ఏమో అమ్మాయి, అవన్నీ నాకు తెలీదు. కానీ ఒక్కటైతే నమ్ముతా. ఏంటి? అందరూ వెళ్ళిపోయారంటే వాళ్ళకన్నా బెటర్ పర్సన్ వస్తుందనే కదా అర్థం. ట్రూ. థ్యాంక్స్ అమ్మాయి. అమ్మాయి అబ్బాయి ఇంట్రెస్టింగ్. ఓకే అమ్మాయి, నేను వెళ్తా. తను కూడా వచ్చేలా లేదు. సరే అబ్బాయి, నేను కూడా వెళ్తా. వాడు కూడా వచ్చేలా లేడు. బెటర్. స్కూటీ తీసుకొని రాలేదా? స్కూటీ తీసుకురావాలంటే ఫస్ట్ డ్రైవింగ్ రావాలిగా. అంటే డ్రైవింగ్ రాదా? రాదు. సర్లే, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తా. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? అదే మీ బైక్. డ్రాప్ చేస్తా అని చెప్పాను కానీ బైక్ మీద డ్రాప్ చేస్తా అని చెప్పానా? నేను క్యాబ్లోనే వచ్చా. క్యాబ్లో డ్రాప్ చేస్తా. ఓకే.
ఏమైంది? క్యాబ్ బుక్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎలా? ఏముంది, కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్దాం. ఆటో దొరికితే వెళ్ళిపోదాం. సరే పద. అవును, నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? అమ్మాయి అయితే చాలు. సరిగ్గా చెప్పబ్బాయి. వాళ్ళ ప్రపంచాన్ని వదిలేసి మన ప్రపంచంలోకి వస్తారు. అలాంటి వాళ్ళలో క్వాలిటీస్ వెతకూడదు. కావాలంటే మనమే కాంప్రమైజ్ అయిపోవాలి. ఇంప్రెసివ్. ఏదో అన్నావు? ఏం లేదు. ఎనీ లవ్ స్టోరీస్? ఉంది. చిన్నప్పుడు ఒక బ్రేకప్ స్టోరీ. ఎవరు? స్వీటీ అని ఒక డాగ్ని చాలా ఇష్టపడి పెంచుకున్నా. బట్ అది కొన్ని రోజులకే చనిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డా. ఇష్టంగా పెంచుకున్న కుక్కపిల్ల దూరం అయిపోతేనే తట్టుకోలేకపోయా. అలాంటిది ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతే తట్టుకోగలనా? అందుకే ఎవరిని లవ్ చేయలేదు. ఏంటి, దీనికోసం ప్రేమించడం మానేసావా? నీకు హైడ్రా గురించి తెలుసా? విన్నాను. హైదరాబాద్ లో చాలా హల్చల్ చేసిందంటగా. హైదరాబాద్లో హైడ్రా అనేది ఎంత దడ పుట్టిస్తుందో, ప్రేమ అనే థింగ్ నా లైఫ్లో అంత దడ పుట్టిస్తుంది. అందుకే ఎవరిని లవ్ చేయలేదు. అంతేలే అబ్బాయి, దగ్గర విలువ దూరం అయితేనే తెలుస్తుంది. ఏయ్, క్యాబ్ బుక్ అయింది. చదవ క్యాబ్ ఇప్పుడే బుక్ అవ్వాలా? ఏదో అన్నావు? ఏం లేదు. ఎంతసేపట్లో వస్తుంది? 5 minutesలో వచ్చేస్తుంది. ఓకే. ఒకసారి కళ్ళు మూసుకో అమ్మాయి. ఎందుకు అబ్బాయి? మూసుకో అమ్మాయి. ఏంటిది? యాక్చువల్గా నాకు ఎవరి దగ్గరైనా వాళ్ళకు డైరీ ఇవ్వడం నాకు అలవాటు. ఎందుకు? అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం కలిసినా కలవకపోయినా ఆ డైరీలో రాసిన ప్రతిసారి నేను గుర్తొస్తానని చిన్న నమ్మకం. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సల్ట్ అబ్బాయి. యూఆర్ వెల్కమ్ అమ్మాయి. క్యాబ్ కూడా వచ్చేసింది, పద వెళ్దాం. ఇక్కడ ఆపేసండి అన్న. ఇట్స్ ఎ మెమరబుల్ డే. అన్ఎక్స్పెక్టెడ్ మీట్స్ ఎప్పుడు మెమరబుల్ గానే ఉంటాయి. ట్రూ. వెళ్ళనా? సరే బాయ్. బాయ్. పిలిచావా? ఏమైనా చెప్పాలా? హే, థ్యాంక్స్ ఫర్ సేవింగ్. ఇట్స్ ఓకే. నాన్న తర్వాత పట్టుకున్న చెయ్యి జీవితాంతం వదలవు కదా. మీ నాన్నలా చూసుకోకపోయినా మా అమ్మలా చూసుకుంటా. ఏమంటావు? ఇదిగో అమ్మాయి. ఏంటి అబ్బాయి? డైరీ మర్చిపోయావు. కావాలనే మర్చిపోయా. కావాలనా? ఎందుకంటే నీ పేరేంటి? ప్రియా. ప్రియా, మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నాం? పెళ్లిపీటల మీద. వీడేంటి ఫోటో చూడలేదా ఏంటి? సర్లే, మనం కూడా ఏం తెలియనట్టు యాక్ట్ చేద్దాం. వీడి క్యారెక్టర్ ఏంటో అప్పుడు తెలుస్తుంది.
పెళ్లి పీటల మీద తినేంటి ఇలా మాట్లాడుతుంది? అంటే తినే నా పెళ్లి కూతురు?